ఆధునిక భారతదేశ చరిత్రలో నెహ్రూ రిపోర్ట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేద్దాం. నెహ్రూ కమిటీ, మోతీలాల్ నెహ్రూ కమిటీ. మోతీలాల్ నెహ్రూ కమిటీని ఏ పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది? 1928 నెహ్రూ రిపోర్ట్గా ఇది అందరికీ సుపరిచితం. ఈ కమిటీని ఎందుకు వేయాల్సి వచ్చింది? ఏ పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది? ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ ఏంటి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రోల్ ఏంటి? మిగతా పార్టీల తాలూకా మతపరమైనటువంటి వైరుధ్యాలు ఈ ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్లో ఏ విధంగా చర్చించబడ్డాయి? అలాగే నెహ్రూ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి? మతపరమైనటువంటి పరిస్థితులను ఎంత బాగా చర్చించింది? ముఖ్యంగా శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ మూడు అంగాల్ని కలిపి మన ప్రభుత్వం అంటాం. ఈ మూడు అంశాల గురించి, తర్వాత నెహ్రూ 19 ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావన ఉంది. దాంతోపాటుగా రెసిడ్యూరీ పవర్స్, అవశిష్టాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి కేటాయించడం, ఆడిటర్ జనరల్, వీటన్నింటినీ కూడా బడ్జెట్ కానివ్వండి, అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ గురించి ప్రస్తావించింది. ఢిల్లీ ప్రపోజల్స్ కోసం, ముస్లిం వాళ్ళ తల ప్రపోజల్స్ కోసం స్టార్టింగ్లోనే ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్లో చర్చల్లో భాగంగానే వచ్చింది. వీటన్నింటినీ చర్చిస్తూనే నెహ్రూ రిపోర్ట్ గురించి పూర్తి స్థాయి అవగాహన కల్పించుకునే ప్రయత్నం చేద్దాం. 1928 నెహ్రూ రిపోర్ట్. ఇది నేర్చుకున్న తర్వాత దీనికి విమర్శిస్తూనే దీన్ని కొంత భిన్నంగానే మహమ్మద్ అలీ జిన్నా తన తాలూకు 14 పాయింట్లు తయారు చేయడం జరిగింది. కాబట్టి జిన్నా తాలూకు 14 పాయింట్లు, నెహ్రూ రిపోర్ట్కి జిన్నా రిపోర్ట్కి ఉన్నటువంటి తేడాలు, మొత్తం మీద రెండింటినీ బ్రిటిష్ ప్రభుత్వం అమలుపరచలేదు. మొదటగా నెహ్రూ కమిటీ ఏ పరిస్థితుల్లో వేయాల్సి వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి శ్రద్ధానంద, ఈయన స్వామి దయానంద సరస్వతి గారి యొక్క ఆశయాలని, ఆర్య సమాజ సన్యాసి ఈయన. స్వామి దయానంద సరస్వతి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ప్యూరిటీ మూమెంట్, రీకన్వర్షన్ మూమెంట్లను ప్రచారంలో కొంచెం ముందున్నటువంటి వ్యక్తి స్వామి శ్రద్ధానంద. స్వతంత్ర సమరయోధుడిగానే పిలుస్తారు, స్వతంత్ర సమరయోధుడు. స్వామి దయానంద సరస్వతి గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడము, అందులో శుద్ధి ఉద్యమం, ఎవరైతే హిందూ మతం నుంచి వేరే మతంకి కన్వర్ట్ అయ్యారో వాళ్ళని తిరిగి శుద్ధి చేసి హిందూ మతంలోకి తీసుకురావడము, దాన్ని మరింత ప్రచారం చేయడం. మిగతా మతాలకి ఇతనిపైన కోపానికి గురి చేసింది ఈ విషయం. సో ఒక ముస్లిం మతోన్మద రషీద్తో ఢిల్లీలో హత్యగా గావించబడ్డాడు స్వామి శ్రద్ధానంద. 1926 డిసెంబర్ 25న హత్య చేయడం జరిగింది ఇతన్ని, స్వామి శ్రద్ధానందని. 1926 డిసెంబర్ 25న హత్య గావించబడ్డాడు. ప్రతి సంవత్సరము డిసెంబర్లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వార్షిక సమావేశము డిసెంబర్లో జరుగుతుంటుంది, మనకు తెలిసిందే. ఏదైనా అత్యవసరం అనుకుంటే సంవత్సరం మధ్యలో కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ డిసెంబర్లో ప్రతి సంవత్సరం కూడా వార్షిక సమావేశం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీది డిసెంబర్లో జరుగుతుంటుంది. 1926 డిసెంబర్ 26, 27, 28 తారీఖుల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సమావేశము గౌహతిలో జరిగింది. స్వామి శ్రద్ధానంద గారు హత్యగావించబడ్డారు కాబట్టి ఆయన మరణానికి సంతాప తీర్మానాన్ని గాంధీ గారు గౌహతిలో ప్రవేశపెట్టారు. అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి గొడవలు తారాస్థాయికి చేరబడ్డాయని, సో దాని కారణం వల్లనే స్వామి శ్రద్ధానంద గారు హత్య గావించబడ్డారని, సో ముస్లిం హిందూ మతాల మధ్యన ఉన్నటువంటి తగాదాలని, వివాదాలని పరిష్కరించే కోణంలో వాటన్నింటినీ పరిశీలన చేస్తూ, ఆ వివాదాలని పరిశీలన చేస్తూ ఏ విధంగా వీటిని పరిష్కరించాలో సూచించాల్సిందిగా తమ తాలూకు కార్యనిర్వాహక వ్యవస్థ అయినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఆదేశించింది, తీర్మానం ద్వారా ఆదేశించింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది పార్టీ, అది తీసుకున్నటువంటి నిర్ణయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అమలు చేస్తుంది. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పై స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటుంటుంది, దాన్ని అమలుపరిచే బాధ్యత అంతా కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. సో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఈ హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి వివాదాలు, తగాదాలని పరిష్కరిస్తూ దానికి కారణాలు ఏంటి, వివాదాలు తగాదాలకి రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఆదేశించిందండి. ఎప్పుడు గౌహతి సమావేశంలో స్వామి శ్రద్ధానంద గారి మరణం తర్వాత.
ఈ ఈ రెజల్యూషన్తో అధికారాన్ని అందిపుచ్చుకున్నటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముస్లిం నాయకులు, హిందూ నాయకులు వాళ్ళతో చర్చించి ఒక రిపోర్ట్ తయారు చేసే ప్రయత్నంలో ఉంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ముస్లిం నాయకులతో కూడా మాట్లాడింది. సో ముస్లిం నాయకులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి, జాతీయ యావత్తుకి, హిందువులకి మా డిమాండ్లు పరిష్కరించండి అంటూ ఢిల్లీలో కూర్చొని కొన్ని ప్రపోజల్స్ తయారు చేశారు. దాన్ని ఢిల్లీ ప్రపోజల్స్ అంటాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆల్రెడీ హిందువులు, ముస్లిం నాయకులతో మాట్లాడుతుంది కాబట్టి ముస్లిం నాయకుల తరపున మా డిమాండ్లు ఇవి, తగాదాలకి మావి పరిష్కరిస్తే సమస్య సద్దుమణుగుతుంది అని చెప్తూ కొన్ని ప్రపోజల్స్ని ఢిల్లీలో కూర్చొని తయారు చేసి వాటిని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేట్ చేశారు. దాన్ని ఢిల్లీ ప్రపోజల్స్ అంటాం. ఏంటి ఆ డిమాండ్స్? సింధ్ని ప్రత్యేకంగా ఒక ప్రావిన్స్గా ఏర్పాటు చేయండి. సింధ్ అంటే గుజరాత్, బాంబే, సింధ్ కలిపి ఒక ప్రాంతంగా ఉంది. సింధ్లో మెజారిటీగా ముస్లిమ్స్ ఉన్నారు. సింధు, గుజరాత్, బాంబే ఈ ప్రాంతం మొత్తం కలిపితే సింధు ఒక ప్రాంతం ముస్లిమ్స్ మైనారిటీగా ఉంటారు. అదే సెపరేట్ సింధ్గా పెడితే మెజారిటీగా వాళ్ళు ముస్లిమ్సే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సింధ్ని ప్రత్యేకంగా ఒక ప్రావిన్స్గా ఏర్పాటు చేయండి ఒక డిమాండ్. ఒప్పుకుందా లేదా, నెహ్రూ కమ్యూనల్ ప్రాతిపదికన ఎలా చర్చించిందో డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఢిల్లీ ప్రపోజల్స్ ఏంటి? ఒకటి, సింధు ప్రావిన్స్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం. అలాగే పంజాబ్, బెంగాల్లో ముస్లిం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించడం. జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తే వాళ్ళ ప్రాతినిధ్యం పెరుగుతుంది. అక్కడ జనాభా ఆల్రెడీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు. 54-55% వరకు పంజాబ్, బెంగాల్లో ఉన్నారు అప్పటికి ముస్లిమ్స్. అలాగే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, బల్చిస్తాన్లో మిగతా ప్రావిన్స్ల మాదిరిగా ప్రభుత్వాల ఏర్పాటు. కేంద్ర శాసనశాఖలో 1/3 వంతుకు మందికి తగ్గకుండా ముస్లింలకి కమ్యూనిటీకి సీట్లు ఇవ్వండి. ఇవి ఢిల్లీ ప్రపోజల్స్. యాక్చువల్లీ ముస్లిం, హిందూ మతానికి సంబంధించిన ఈ రెండు మతాలకు సంబంధించినటువంటి వైరుధ్యము, తగాదాలు అన్నటువంటి కారణాలు వేరే, కానీ ఒక రాజకీయ డిమాండ్ల రూపంలో మారాయని నెహ్రూ కమిటీ తర్వాత వ్యాఖ్యానించింది. మత ప్రాతిపదికన ఇవన్నీ చర్చించినప్పుడు తగాదాలు వేరే, ఇవి రాజకీయ డిమాండ్ల రూపంలో ఇలా ఈ డిమాండ్ల రూపంలో ఢిల్లీ ప్రపోజల్స్ రూపంలో ఆ తాలూకా తగాదాలు పరిణామం చెందాయి అంటూ వ్యాఖ్యానించింది. ఆ ఢిల్లీ మీటింగ్లో తీసుకున్నటువంటి ప్రపోజల్స్ని ముస్లిమ్స్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఏమని? ఈ ఢిల్లీ ప్రపోజల్స్ కానీ మీరు ఒప్పుకుంటే, ఈ డిమాండ్లు మా ముస్లిం డిమాండ్స్ కానీ మీరు ఒప్పుకుంటే, మేము జాయింట్ ఎలక్టరేట్స్కి మేము రెడీగా ఉన్నాము, జాయింట్ ఎలక్టరేట్స్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము అని ముస్లిం లీగ్ పార్టీ, ముస్లిం నాయకులు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాయింట్ ఎలక్టరేట్స్ని సూచిస్తూ వచ్చింది. కానీ ముస్లిం లీగ్ పార్టీ మేము ఎప్పుడు మాకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వండి, సపరేట్ నియోజకవర్గాలు ఇవ్వండి, సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వండి అని అడుగుతుంది. ఏంటి సపరేట్ ఎలక్టరేట్స్? సపోజ్కి 70% మంది హిందువులు ఉన్నారనుకుందాం, 30% మంది ముస్లింలు ఉన్నారనుకుందాం ఒక రాష్ట్రంలో. ఆ 30% ముస్లిమ్సే ఓటు హక్కు వినియోగించుకుంటారు. 30% జనాభాకు సంబంధించినటువంటి మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తే పోటీలో కూడా పాల్గొంటాడు. అంటే వాళ్ళే ఓట్లు వేస్తారు, వాళ్ళే ఎలక్షన్స్లో కూడా నిలబడతారు. అంటే మెజారిటీతో ఇంక సంబంధం ఉండదు, సెపరేట్ ఎలక్టరేట్స్. అలా ఒకవేళ సెపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తే వాళ్ళ కమ్యూనల్ భావన ఒక మతపరమైనటువంటి దేశాలుగా ఏర్పాటయ్యే అవకాశం ఉంటుందని, మత ఛందస్వాదం మరింతగా పెరిగే అవకాశం ఉందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది. ఈ డిమాండ్లు కానీ మీరు ఒప్పుకుంటే మేము జాయింట్ ఎలక్టరేట్స్కి ఒప్పుకుంటాము అని ముస్లిం లీగ్ పార్టీ కొంచెం దిగి వచ్చి చెప్పడం జరిగింది. ఏంటి జాయింట్ ఎలక్టరేట్స్? 70% ఉన్నటువంటి మెజారిటీ హిందువులు లేదా 30% మంది ఉన్నటువంటి ముస్లిమ్స్ వీళ్ళిద్దరూ ఓట్లు వేస్తారు. సపోజ్కి 70% హిందువులు ఉన్నారనుకుందాం ఒక రాష్ట్రంలో, 30% మైనారిటీ ముస్లిమ్స్ ఉన్నారనుకుందాం. 70-30% ఇద్దరు ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే మైనారిటీ అంటే 30% సంబంధించినటువంటి వ్యక్తే పోటీలో పాల్గొనేలా అతనికి ఒక సీట్ రిజర్వ్ చేస్తాం, ఎమ్మెల్యే. అంటే ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తే పోటీలో పాల్గొంటాడు. కోర్స్ అలా పాల్గొంటే ఈ 70% మంది వాళ్ళు కూడా మెజారిటీ జనాభా వాళ్ళు కూడా గెలిచే అవకాశం అతనికి ఉంటుంది. కాబట్టి ఈ 70% జనాభాను కూడా అతను వాళ్ళ అభివృద్ధి కోసం కూడా కష్టపడతాడు. ఇది జాయింట్ ఎలక్టరేట్. ఈ ముస్లిం డిమాండ్స్, ఈ ఢిల్లీ ప్రపోజల్స్ కానీ కాంగ్రెస్ పార్టీ, జాతీయ ఒత్తు హిందువులు ఒప్పుకుంటే మేము జాయింట్ ఎలక్టరేట్కి రెడీగా ఉన్నాము
అంటూ ముస్లిం నాయకులు ఢిల్లీ ప్రపోజల్స్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. జాయింట్ ఎలక్టరేట్స్కి మీరు ఒప్పుకోవడం స్వాగతిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏముంటుంది, మీరు జాయింట్ ఎలక్టరేట్స్కి డిమాండ్స్ నేపథ్యంలో ఒప్పుకోవడం స్వాగతిస్తూ ఆ తీర్మానం పాస్ చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. అదే నెక్స్ట్ డే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా తీర్మానాన్ని యాక్సెప్ట్ చేసింది. ఏమని, కొద్ది మాడిఫికేషన్తో సింధు విడగొట్టడం కమ్యూనల్ ప్రాతిపదికన, మత ప్రాతిపదికన కాకుండా జనరల్ గ్రౌండ్స్ మీద మిగతా ప్రావిన్స్లు ఎలాగైతే విడగొడతామో ఆ ప్రాతిపదికన విడగొడతాము అంటూ చిన్న మాడిఫికేషన్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఆమోదిస్తూనే ఇప్పుడు కాన్సిక్వెన్స్ ఏంటి, మిగతా అన్ని పార్టీలు కూడా ఒక సొంత స్వరాజ్ అంటే స్వరాజ్ కాన్స్టిట్యూషన్, మనకు కావాల్సినటువంటి సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలనే భావన అన్ని పార్టీల్లో ఇప్పటికే ఉందని, అన్ని పార్టీలు ఇప్పటికే స్వరాజ్ కాన్స్టిట్యూషన్ తయారు చేయాల్సిందిగా ఇప్పటికే అడుగుతున్నాయని, మొన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి హిందూ ముస్లిం మధ్య ఉన్నటువంటి తగాదాల నేపథ్యంలో రిప్లైస్ కూడా ఒక సొంత రాజ్యాంగం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అన్ని పార్టీలు కోరాయని, చాలా పార్టీలు కోరాయని. కాబట్టి అన్ని పార్టీలు కలిసి కూర్చొని మనకు కావాల్సినటువంటి సొంత రాజ్యాంగం తయారు చేసుకోవడానికి వీలుగా అన్ని పార్టీలని పిలిచి ఆల్ పార్టీస్ సమావేశం, ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్, అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా, ఆ అన్ని పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని పార్టీల సమావేశంలో అన్ని పార్టీలు ఒప్పుకుంటాయి కాబట్టి అందరూ మెచ్చే రాజ్యాంగం తయారు చేయడానికి వీలవుతుందని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఆదేశించింది అన్ని పార్టీలని పిలవాల్సిందిగా. ఎందుకు అంటే బిర్కెన్హోల్డ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇండియాలో గవర్నర్ జనరల్ ఉంటాడు, ఒక మినిస్టర్ స్థాయి కలిగినటువంటి అధికారి సెక్రటరీ ఆఫ్ స్టేట్ లండన్లో ఉంటాడు. ఆయన ఏమని సవాల్ విసిరాడంటే, అందరు భారతీయులు అన్ని వర్గాల ప్రజలు మెచ్చుకునేలాగా ఒప్పుకునేలాగా ఒక రాజ్యాంగం మీరు తయారు చేసుకోగలరా, మమ్మల్ని విమర్శిస్తున్నారు, మీరు తయారు చేసుకోగల కెపాసిటీ ఉందా అని విసిరినటువంటి సవాల్ను స్వీకరించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఆ బాధ్యతను అప్పచెప్పింది. అన్ని పార్టీలని పిలవండి, అన్ని పార్టీలకు కూర్చొని మాట్లాడదాం, అన్ని పార్టీలతో కూర్చొని చర్చించి ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్లో ఒక సొంత స్వరాజ్ కాన్స్టిట్యూషన్ తయారు చేద్దాం మన దేశానికి సంబంధించినటువంటిది అంటూ తీర్మానం చేసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఈ బాధ్యతను స్వీకరించినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అది ఎప్పుడు కార్యనిర్వాహక నిర్ణయాన్ని అమలుపరచాలి కాబట్టి అన్ని పార్టీలకి ఇన్విటేషన్లు పంపింది. ఆల్ ఇండియా హిందూ మహాసభ, ముస్లిం లీగ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీస్, లిబరల్స్, బాంబేలో ఉన్నటువంటి పార్టీలు, కర్షకులు, లేబరు, కార్మికులు, వాళ్ళు అందరినీ అన్ని పార్టీలని ఆహ్వానించింది. అందరూ ఢిల్లీలో కూర్చున్నప్పుడు అన్ని పార్టీలు ఎప్పుడు 1928 ఫిబ్రవరి 12 నుంచి 22 మధ్యలో మొదటి సమావేశం జరిగింది. ఏ సమావేశము? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సమావేశం కాదండి, అన్ని పార్టీలు వచ్చి కూర్చున్నాయి. ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ యొక్క మొదటి సమావేశము ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 2 మధ్యలో 10 రోజుల పాటు జరిగాయి. అందులో అన్ని పార్టీలు కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు రాజ్యాంగం తయారు చేయాలి, మన రాజ్యాంగం లక్ష్యం ఏంటి, వాట్ షుడ్ బి ద ఎయిమ్, మనం ఏ ఎయిమ్తో రాజ్యాంగం లక్ష్యం, మనం తయారు చేయబోయే రాజ్యాంగంతో లక్ష్యం ఏంటి. కొంతమంది డొమినియన్ స్టేటస్ అన్నారు, కొంతమంది ఇండిపెండెన్స్ అన్నారు. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి, ఓవరాల్గా బ్రిటిష్ ప్రభుత్వం తాలూకా సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూనే అంతర్గతంగా ప్రపంచంలో కెనడా, ఐరిష్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల మాదిరిగా పైన సార్వభౌమత్వం బ్రిటిష్ వాళ్ళని అంగీకరిస్తూనే అంతర్గతంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి సంస్థగా ఒక రాజ్యంగా అవతరించాలి. కంప్లీట్ ఇండిపెండెన్స్ అనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా, దానికంటే తగ్గకూడదని కొంతమంది, మన ఏం ఇండిపెండెన్స్గా ఉండాలని కొంతమంది. ఇట్లా చర్చకు వచ్చింది ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్లో. డొమినియన్ స్టేటస్లో బ్రిటిష్ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ బ్రిటిష్ రాణి కంట్రోల్లో కార్యనిర్వాహక శాఖ ఉండి దాంతో దేశం మొత్తం పరిపాలిస్తాం కాబట్టి కార్యనిర్వాహక వ్యవస్థ రాణి చేతుల్లో ఉన్నట్టు లెక్క. ఇండిపెండెన్స్లో కార్యనిర్వాహక శాఖ అంటే కూడా మన ఇండియాలోనే ఉంటుంది, మన కంట్రోల్లోనే ఉంటుంది, అది కంప్లీట్ ఇండిపెండెన్స్. అంటే డొమినియన్ స్టేటస్కి
కంప్లీట్ ఇండిపెండెన్స్కి తేడా పూర్తిగా కార్యనిర్వాహక శాఖలోని ఎగ్జిక్యూటివ్లోనే ఉందని, సో దీని గురించి తర్వాత చర్చిద్దామని, అంటే ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ వీటి మీద కంప్లీట్ నిర్ణయం తీసుకోలేదు. ఎవరైతే కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలనుకుంటున్నారో దానికోసం వర్క్ చేయాలని, అంతవరకు మనకు పూర్తి స్థాయి ప్రభుత్వం అంటే శాసనశాఖకి 1919 చట్టంలోలాగా సగం మంది బ్రిటిష్ వాళ్ళు బాధ్యత వహించకుండా కేవలం హిందువులే బాధ్యత వహించేలాగా కొద్ది బాధ్యతత్వమైన ప్రభుత్వం కాకుండా పూర్తి స్థాయి బాధ్యతత్వమైన ప్రభుత్వం కావాలని పెట్టుకుందాం. అంతవరకు మొత్తం మీద ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ మొదటి సమావేశంలో ఫుల్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలి అన్నటువంటి తీర్మానం పాస్ అయింది. ఫుల్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ తీర్మానం పాస్ అయింది. దాంతోపాటుగా ఫుల్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్తో పాటుగా సీట్ల రిజర్వేషన్ కానివ్వండి, ప్రావిన్సుల పునర్విభజన అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రావిన్సెస్, నియోజకవర్గాలు ఏర్పాటు చేయడం, ఈ తీర్మానాలు కూడా పాస్ చేస్తూ ఏకసభ ఉండాలన్నా ద్విసభ ఉండాలన్నా, యూనిక్ కెమెరా లెజిస్లేచర్ ఉండాలా, బై కెమెరా లెజిస్లేచర్ ఉండాలన్నా, ఫ్రాంచైజ్ ఏంటి అంటే ఏ ప్రాతిపదికన ఓటు హక్కు అంటే ఏ ప్రాతిపదికన, ఇప్పుడైతే వయసు ఓటు హక్కు వయసు బట్టి ఏ ప్రాతిపదికన ఓటు హక్కు రెడీ చేయాలి, హక్కులు అంటే రైట్స్ ఏమి ఉండాలి అంటే ప్రాథమిక హక్కులు, డిక్లరేషన్ ఆఫ్ రైట్స్ ఏ హక్కులు, కార్మికుల కోసం శ్రామికుల కోసం రాష్ట్రాల హక్కులు ఏమి ఉండాలి, ఇలాంటివన్నిటిని రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా ఓ కమిటీని నియమిస్తూ ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ 22వ తారీఖున వాయిదా పడింది. అంటే వాయిదా ఎందుకు పడింది? 10 రోజులు ముగిసాయి. నెక్స్ట్ తర్వాత చర్చలకి రెడీ అయ్యేసరికి ఈ రిపోర్ట్లన్నీ రావాలి కమిటీలు. ఈ కమిటీని నియమిస్తూ 22 ఫిబ్రవరి 1928న వాయిదా పడిందండి ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్. వాయిదా పడి నెక్స్ట్ సమావేశం రెడీ అవ్వాలి. ఈ సమావేశం అయిన తర్వాత ముస్లిం లీగ్ పార్టీ సెపరేట్గా మీట్ అయ్యి వాళ్ళ దగ్గర వాళ్ళు మీట్ అయ్యుకొని మేము ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాము, ఎందుకంటే ఫుల్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కావాలన్నా, స్వరాజ్ కాన్స్టిట్యూషన్ కావాలన్నా తర్వాత చూద్దాం, మా ముస్లిం డిమాండ్స్ ఢిల్లీ ప్రపోజల్లో మేము ఇచ్చినటువంటి డిమాండ్స్ మీరు కంక్లూజన్కి రాలేదు, మాకు ఇస్తున్నట్టు శాంక్షన్ చేస్తున్నట్టుగా చెప్పకుండా రాజ్యాంగం తయారీకి వచ్చేసారు. సో అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి అక్కడే హిందూస్ అందరూ లేకపోతే మిగతా దేశం మొత్తం యావత్తుంది కాబట్టి మాకు కంక్లూజన్ ఇవ్వండి, అసలు ఢిల్లీ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, మాకు ఫైనల్ డెసిషన్ చెప్పండి మీరు అంటూ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాము, ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ముస్లిం లీగ్ పార్టీ సెపరేట్ తీర్మానాన్ని పాస్ చేసుకుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళా మీటింగు ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ మార్చి 8, 1928న ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ మళ్ళీ ఏర్పాటు అవ్వబోతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అన్ని పార్టీలను ఆహ్వానించింది అగైన్. ఇప్పుడు ముస్లిం లీగ్ పార్టీ వ్యతిరేకత నేపథ్యంలో వాళ్ళు మా ఢిల్లీ ప్రపోజల్ పైన మీ అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్తూ ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ మొదటి తీర్మానాన్ని వ్యతిరేకించిన నేపథ్యంలో జరిగినటువంటిది రెండవ అలాగే ఈ రెండవ ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ సమావేశం కంటే ముందే ఆల్ ఇండియా హిందూ మహాసభ కూడా సమావేశమయ్యి ఈ సింధు తాలూకా విభజన పైన కొంత అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏంటి ఆల్ ఇండియా హిందూ మహాసభ ఏంటి మధ్యలో అనుకోవచ్చు. ముస్లిం లీగ్ పార్టీ 1906లో ముస్లింల హక్కులు ఆశయాల కోసం ఏర్పడింది, మనకు తెలిసిందే. 1909 మింటో మార్లే చట్టంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చారు. ఈ రెండింటికి భిన్నంగా ముస్లింలకు ఇచ్చినప్పుడు హిందువుల తాలూకా ఆశయాలు హక్కుల కోసం దేశవ్యాప్తంగా అంటే మొదటగా పంజాబ్లో ఉన్నటువంటి హిందువుల హక్కుల కోసం ఏర్పడింది, అందుకే పంజాబ్ హిందూ సభ అని పిలిచేవాళ్ళు. దేశం మొత్తం మీద ఉన్నటువంటి హిందువులందరూ ఆశయాల హక్కులు విస్తరిస్తూ ఆల్ ఇండియా అంటే ఇండియా మొత్తం ఆల్ ఇండియా హిందూ మహాసభ అని పేరు మార్చడం జరిగింది 1915 ఆ టైంలో. అంటే ముస్లిం లీగ్ పార్టీ 1906, 1909 మింటో మార్లే సంస్కరణలకి భిన్నంగా వచ్చినటువంటి హిందూ ఆశయాల కోసం వచ్చినటువంటి పార్టీ ఇది. అంటే హిందువుల వైపు నుంచి ఆలోచిస్తోంది దీని తాలూకా. అంటే ఈ రెండు ఇంచుమించుగా మతతత్వం అనేటువంటి పార్టీలు అన్నటువంటి భావన మనకు ఉండడం సహజమే. ఇప్పుడు ఆల్ ఇండియా హిందూ మహాసభ ఈ రెండో కాన్ఫరెన్స్ కంటే ముందే సింధు ఏర్పాటు కోసం వ్యతిరేకించింది. ఇప్పుడు మార్చి 8న అన్ని పార్టీలు వచ్చి కూర్చున్నాయి. రాగానే ఈ రెండు మతతత్వ పార్టీలు ఇంచుమించుగా ఆల్ ఇండియా హిందూ మహాసభ, ఈ ముస్లిం లీగ్, ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరట్లేదు. సింధు ఏర్పాటు చేస్తే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఏంటి, అలాగే ప్రాతినిధ్యం పరిస్థితి ఏంటి అన్నటువంటి వాటి మీద 2 కమిటీలు వేశారు. వాయిదా పడింది సమావేశం. రెండోసారి ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ సమావేశం వాయిదా పడింది.
అగైన్ ఇది అయిపోయిన తర్వాత ఆల్ ఇండియా హిందూ మహాసభ వేరే దగ్గర ఎక్కడో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు మీట్ అయ్యి ముస్లిం ప్రపోజల్స్ మరికొన్నింటిని వ్యతిరేకించింది, ఢిల్లీ ప్రపోజల్స్ని. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ సమావేశంకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలవడము, అన్ని పార్టీలు వచ్చి కూర్చోవడము. ఈసారి హిందూ మహాసభ ముస్లిం లీగ్ పార్టీల మధ్య మరింత వైరుధ్యము, ఆలోచనలో భావాల్లోనూ వైరుధ్యం రావడము, ఆ పార్టీలోనే సరైనటువంటి కంక్లూజన్కి రాలేకపోయినటువంటి పరిస్థితి. అంటే మతపరమైనటువంటి అంశాలు, మతపరమైనటువంటి పార్టీలు వాళ్ళ తాలూకు ఆలోచనలు భావాలు ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్లో ఎక్కువగా ఉండడం వల్ల రాజ్యాంగం భారతదేశానికి కావాల్సిన సొంత రాజ్యాంగం తయారు చేయాలన్నటువంటి టార్గెట్ ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అక్కడే ఉన్నాయి కాబట్టి ఒక చిన్న కమిటీ వేద్దాం, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులందరూ ఉంటారు. ఆల్ ఇండియా హిందూ మహాసభ వాళ్ళు ఉంటారు, ముస్లిం లీగ్ వాళ్ళు ఉంటారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు ఉంటారు, కర్షకులు వాళ్ళందరూ, శ్రామికుల తాలూకుది ఇంకొకటి అలా ఉండే బ్రాహ్మణేతరులు ఉండేలాగా, ఇలాగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఒక్కొక్కరిద్దరేసి ఉండేలాగా ఒక చిన్న కమిటీ వేద్దాం. ఆ కమిటీ మతపరమైనటువంటి విషయాలన్నీ చర్చించి వాటికి ఒక సొల్యూషన్ రాబట్టి వాళ్ళందరూ వాళ్ళే ఉంటారు కాబట్టి సభ్యులు కొనసాగింపుగా రాజ్యాంగ నిర్మాణం చేయాల్సిందిగా ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ 3వ సమావేశం బాంబేలో జరిగింది. ఇది అంటే 1928 మే 19 బాంబేలో జరిగింది. ఆ సమావేశంలో ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ ఆ సమావేశంలో బాంబేలో అన్ని పార్టీల నుంచి కొద్ది మంది ఒక్కొక్కరిద్దరేసి మంది తీసుకొని మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీ వేస్తున్నాము. ఈ కమిటీ మతపరమైనటువంటి విషయాలన్నీ ఆలోచించి అన్నిటినీ సాల్వ్ చేస్తూనే రాజ్యాంగం కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్, రాజ్యాంగం తాలూకు ప్రిన్సిపల్స్ అన్నిటినీ తిరిగి ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్కి రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సిందిగా ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. అదే నెహ్రూ అధ్యక్షతన ఉంటారు, మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడు. అందుకే మీరు చూస్తే ముస్లిం పాయింట్ ఆఫ్ వ్యూని అలీ ఇమాం సాహిబ్ ఖురేషీలు ప్రాతినిధ్యం, హిందూ మహాసభ నుంచి ఒక ఇద్దరు యాటిట్యూడ్, హిందూ మహాసభ యాటిట్యూడ్ ఎంఆర్ జైకర్లు, అలాగే బ్రాహ్మణేతర ఆలోచన జేఆర్ ప్రధాన్ కానివ్వండి, సిక్కుల తాలూకు ఆలోచన వచ్చేలాగా మన సర్దార్ మంగల్ సింగ్, లిబరల్ పార్టీ వాళ్ళు చూడండి సార్ తేజ్ బహదూర్ సప్రు, కార్మికుల ఇంట్రెస్ట్ ఉండేలాగా ఎన్ఎం జోషి, వీళ్ళందరూ అందుకే అన్ని పార్టీల కాన్ఫరెన్స్ కాబట్టి అన్ని పార్టీలతో కూడినటువంటి చిన్న కమిటీ ఏర్పాటైంది. చాలామంది మోతీలాల్ నెహ్రూ కమిటీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నెహ్రూ అంటే మోతీలాల్ నెహ్రూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాడు ఏమో అనుకుంటారు. భారతదేశానికి కావాల్సినటువంటి అందరూ మెచ్చే రాజ్యాంగం ఉండాలి కాబట్టి అన్ని పార్టీలు ఆల్రెడీ అప్పటికే వచ్చి కూర్చున్నాయి కాబట్టి అన్ని పార్టీలన్నీ కలిపి ఒక చిన్నగా, ఇది కూడా అన్ని పార్టీలతో సమానం ఈ కమిటీ కూడా. ఈ మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడు ఉన్నటువంటి అందరు సభ్యులతో, అన్ని పార్టీల సభ్యులతో కూడినటువంటి ఒక చిన్న కమిటీ మతపరమైనటువంటి అంశాలను చర్చించింది, ప్రిన్సిపల్స్, భారతదేశానికి కావాల్సిన రాజ్యాంగాన్ని రచించింది, తిరిగి ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్కి తిరిగి సబ్మిట్ చేసింది. దాన్నే మనం నెహ్రూ రిపోర్ట్ని పిలుస్తాం. సెక్రటరీగా జవహర్లాల్ నెహ్రూ ఉంటాడు, అధ్యక్షుడిగా మోతీలాల్ నెహ్రూ ఉంటాడు. నెహ్రూ రిపోర్ట్ అంటే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్, మోతీలాల్ నెహ్రూ కమిటీ 1928. అంటే కంక్లూజన్ ఏంటి నేను చెప్పేది, స్వామి శ్రద్ధానంద గారు హత్య గావించబడము, హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి గొడవలు తారాస్థాయిలో ఉండడము, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లింల మధ్య ఉన్నటువంటి గొడవలు వాటి తల పరిష్కారాన్ని సూచిస్తూ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఆదేశించడము, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముస్లింలు, హిందువులతో, మత పెద్దలు, నాయకులతో చర్చించడము, పార్టీలతో చర్చించడము, ఢిల్లీ ప్రపోజల్స్ రూపంలో ముస్లిం సంస్థల డిమాండ్ వినిపించడము, వాటిని ఆమోదిస్తూనే సొంత రాజ్యాంగం తయారు చేయాల్సిందిగా బిర్కెన్ హుడ్ సవాల్ను స్వీకరించినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సొంత రాజ్యాంగం, సెల్ఫ్ కాన్స్టిట్యూషన్, స్వరాజ్ కాన్స్టిట్యూషన్ తయారు చేయాల్సిందిగా అన్ని పార్టీలని ఆహ్వానించడము, కోరడము, అన్ని పార్టీలు కలిపి ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ 3 సార్లు సమావేశం అవ్వడము, హిందూ మహాసభ ముస్లిం లీగ్ మధ్య మతపరమైనటువంటి సంఘర్షణ రావడము, ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితులు అన్ని పార్టీలు కలిపి ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేయడము, విధులేని పరిస్థితుల్లో, ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో, మతపరమైనటువంటి సంఘర్షణలు ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్లో ఎక్కువైనటువంటి సందర్భంలో ఒక చిన్న కమిటీని వేసి అన్ని పార్టీలు తలకు వ్యూస్ అన్ని అందులోకి వచ్చేలాగా చూసి మతపరమైనటువంటి అంశాలన్నింటినీ డిస్కస్ చేస్తూనే స్వరాజ్ కాన్స్టిట్యూషన్ తయారు చేయాల్సిందిగా మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన కమిటీ వేశారు. దాన్నే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్, ఆ కమిటీని మోతీలాల్ నెహ్రూ కమిటీ అంటారు. అది ఇచ్చినటువంటి రిపోర్ట్ని నెహ్రూ రిపోర్ట్ అంటారు, సింపుల్.
అంటే ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఏ పరిస్థితుల్లో నెహ్రూ కమిటీ వేయాల్సి వచ్చిందో ఆ పరిస్థితులు డిస్కస్ చేసాం. ఇక్కడ నుంచి రిపోర్ట్లో ఏముందో డిస్కస్ చేద్దాం. మొదటగా నెహ్రూ రిపోర్ట్లో మొదటగా ఇండియా ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇండియాకి కావాలి. ఎలాగా? కెనడా మాదిరిగా, ఐర్లాండ్ మాదిరిగా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మాదిరిగా డొమినియన్ స్టేటస్ రిపోర్ట్లో ఫిక్స్ అయిందండి. ఆల్ పార్టీస్ కాన్ఫరెన్స్ గతంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ ఇంచుమించుగా నెహ్రూ రిపోర్ట్ ఒకవైపు ఒరిగింది డొమినియన్ స్టేటస్ వైపు. మొత్తం కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వాటి వల్లే కావాలి, మిగతా దేశాల వల్లే ఒక పార్లమెంట్ ఉండాలి, పవర్లు చేసేది, చట్టాలు చేయగలిగే కెపాసిటీ ఉన్న పార్లమెంటు, దానికి పూర్తి స్థాయి ఫుల్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్, పూర్తి స్థాయి బాధ్యత వహించే కార్యనిర్వాహక శాఖ, అలాంటి దాన్ని కామన్వెల్త్ ఆఫ్ ఇండియాగా పిలవాలి. కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అలా పిలవగలిగే ఒక స్వతంత్రబద్ధమైనటువంటి ఒక స్టేటస్, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉన్నటువంటి భారతదేశం కావాలి అన్నటువంటిది ఫస్ట్ పేరాతో నెహ్రూ రిపోర్ట్ ప్రారంభించబడింది. కమ్యూనల్ అంశాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది, చాలా బాగా డీప్గా చర్చించింది. ఎలాగూ ఈ కమ్యూనల్ ప్రాతిపదికన, మత ప్రాతిపదికన పార్టీలు గొడవలుగా, హిందూ మహాసభ, ముస్లిం లీగులు ఒక రకమైనటువంటి మనస్పర్ధలతోటి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కాబట్టి కమ్యూనల్ ఆస్పెక్ట్ని చాలా బాగా డిస్క్రైబ్ చేసిందండి, చాలా బాగా వర్ణించింది ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటిది. బెంగాల్ వంటి ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడము, మిగతా చాలా ప్రాంతాల్లో ముస్లిం జనాభా మైనారిటీగా ఉండడము, అంత మాత్రాన మైనారిటీగా ఉన్నటువంటి వ్యక్తులు మెజారిటీ వాళ్ళ హెరాస్ చేయబడతారనో, లేదా జనాభా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మైనారిటీ వర్గాల మీద ప్రెజర్ తీసుకురావాలన్నటువంటి భావన తప్పని, మైనారిటీగా ఉన్నటువంటి వాళ్ళు అభద్రతా భావము వాళ్ళు పోగొట్టే ప్రయత్నం చేస్తేనే మనము సక్సెస్ అవుతామని, కల్చరల్ హార్మోనీ, సాంస్కృతికమైనటువంటి సామరస్యత, మతపరంగా యూనిటీగా ఉండగలుగుతామని, అంతే తప్ప ప్రత్యేక నియోజకవర్గాలు దీనికి పరిష్కారం కాదని, ప్రత్యేకంగా ఒక నియోజకవర్గాలు ఉంటే కమ్యూనల్ మతపరమైనటువంటిది ఎప్పటికీ మతపరమైనటువంటి రాజ్యాలుగా మిగిలిపోతాయని, దానికి బదులుగా జాయింట్ ఎలక్టరేట్స్ తీసుకోవాలని చెప్తూనే, ఎప్పుడైతే మైనారిటీ వర్గాలు ఉంటారో, మైనారిటీగా జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళు అభద్రతా భావం తొలగించగలగాలని, కల్చరల్ హార్మోనిటీ, రిలీజియస్ ఒక లిబర్టీ తీసుకురావడం కోసం హక్కుల్లో మతపరమైనటువంటి స్వేచ్ఛను కల్పించేలా, వాళ్ళకు ఒక హక్కును కల్పించేలా, వాళ్ళకు ఒక రకమైన భద్రత కల్పించేలా హక్కులు తీసుకురావడం దానికి సొల్యూషన్గా 19 ప్రాథమిక హక్కుల్లో ఆ విషయం కూడా ప్రస్తావించింది నెహ్రూ రిపోర్ట్. 1921 జనాభా లెక్కల ప్రకారము దాదాపుగా 65% హిందువులు ఉన్నారు, 25% ముస్లిమ్స్ ఉన్నారు, మిగతా 10% జైనులు, సిక్కులు వీళ్ళు ఉన్నారు. సో 10% జైనులు, సిక్కులు వాళ్ళు అడిగారంటే అర్థం ఉంటుంది, కానీ 10% జనాభా తక్కువ మైనారిటీ జనాభా అయినటువంటి వాళ్ళు తమకి ప్రత్యేక నియోజకవర్గాల్లో, ప్రత్యేక హక్కులో, ప్రివిలేజెస్ అడిగారంటే అర్థం ఉంటుంది, కానీ 25% దాదాపుగా ముస్లిమ్స్, 60% హిందువులు ఉన్నారు, మెజారిటీ ఉన్నటువంటి సగటున మెజారిటీలో ఉన్నటువంటి వీళ్ళు ప్రత్యేక నియోజకవర్గాలు, ప్రత్యేక హక్కులు అడగడం సరికాదని నెహ్రూ రిపోర్ట్ అభిప్రాయపడింది. సేమ్ టైం కల్చరల్ హార్మోనీ కానివ్వండి, రిలీజియస్ లిబర్టీ కానీ సాధించాలంటే దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఆఫ్ రైట్స్లో ఎవరైతే మైనారిటీ వర్గంగా ఉండి అభద్రతా భావంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి ఒక రకమైనటువంటి భద్రత కల్పించేలాగా డిక్లరేషన్ ఆఫ్ రైట్స్లో చాలా అధికారులు పెట్టాము. అందులో ఫుల్లెస్ట్ లిబర్టీ ఆఫ్ కన్సైన్స్ అండ్ రిలీజియన్ టు ఈచ్ ఇండివిజువల్, పూర్తి అంతరాత్మ ప్రబోధనానుసారము ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా తమ అంతరాత్మ ప్రబోధనానుసారము ప్రతి వ్యక్తి కూడా తన అంతరాత్మను అనుసరించి మతాన్ని అనుసరించవచ్చును, ప్రచారం చేసుకోవచ్చు అన్నటువంటి ఆర్టికల్ పెట్టామని, సో సెపరేట్ ఎలక్టరేట్స్ జాయింట్ ఎలక్టరేట్స్ తీసుకోమని, భద్రత కల్పించడం ఈ ప్రాథమిక హక్కుల్లో భాగంగా మైనారిటీ వర్గాలకు భద్రత కల్పించే ప్రయత్నం చేశామని, సెపరేట్ ఎలక్టరేట్స్ వద్దంటూ దానికి సొల్యూషన్గా ఇవి చెప్పింది నెహ్రూ రిపోర్ట్. 19 ప్రాథమిక హక్కులను కూడా ప్రస్తావించింది. ఇదే సందర్భంలో చెప్పడం మంచిది. ప్రతి ఎలిమెంటరీ స్థాయి ఫ్రీ ఎడ్యుకేషన్, ఒక కులమో లేకపోతే వర్ణమో ప్రాతిపదికన
ఏ వ్యక్తికి ఇలాగ ఫ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇవ్వను అని అనకూడదు. అంటే ఆ పేరున కుల వర్ణము ప్రాతిపదికన వివక్ష చూపించకూడదు. అలాగే ఈక్వాలిటీ బిఫోర్లా ఈరోజు మన రాజ్యంలో ఉన్నటువంటి ఈక్వాలిటీ బిఫోర్లా అప్పుడే ప్రస్తావించారు. అలాగే స్టేట్ రాజ్యానికి ఎలాంటి రిలీజన్ ఎలాంటి మతం ఉండదంటూ ఒక సెక్యులర్ స్టేట్ అనే భావన తీసుకురావడం, ఇవన్నీ ప్రాథమిక హక్కులు అప్పుడు నెహ్రూ రిపోర్ట్లో. హెల్త్ కానీ లివింగ్ వేజ్ కానీ అంటే మాతృత్వ వాళ్ళకి మాతృత్వ మెజర్స్ తీసుకోవడం, అంటే వెల్ఫేర్ స్టేట్ ఓరియంటెడ్గా ఆర్టికల్స్ ఉన్నాయి. హెబియస్ కార్పస్ రిట్ ఎవరైనా సరే వేయొచ్చని 24 గంటల్లోగా సంబంధిత అరెస్ట్ చేసినటువంటి పోలీస్ కోర్టులో హాజరుపరచగలగాలి. దానికోసం హెబియస్ రిట్ వేయాలని, ఒకవేళ ఈ వార్ కానీ రెబెలియన్ టైంలో గవర్నర్ జనరల్ కావాలంటే సస్పెండ్ చేయొచ్చని, అది కూడా శాసనశాఖ అనుమతితోనే చేయాలని, శాసనశాఖ లేనప్పుడు గవర్నర్ జనరల్ చేస్తే వీళ్ళనంత తొందరగా శాసనశాఖ తీసుకురావాలని హెబియస్ కార్పస్ రిట్. ఈరోజు మన రాజ్యాంగంలో హెబియస్ కార్పస్ రిట్ ఉంటుంది. అలాగే రోడ్లు కానివ్వండి, బావులు కానివ్వండి, అందరూ ఎలాంటి వివక్ష లేకుండా వాడుకోవచ్చని, ఇలా ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి అంశాలు. అలాగే మెన్ అండ్ విమెన్ ఈక్వల్ రైట్స్ అందరి సిటిజన్ల వల్లే మహిళ అండ్ పురుషులకి ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయంటూ 19 ప్రాథమిక హక్కులను కూడా ప్రస్తావించింది నెహ్రూ రిపోర్ట్. ప్రాథమిక హక్కులు ఇంపార్టెంట్. అలాగే కమ్యూనల్ కౌన్సిల్స్ కోసం ఒక ప్రపోజల్ వచ్చిందని, అంటే ఎక్కడైతే మైనారిటీ జనాభా ఉంటారో 10 లక్షల జనాభా దాటినటువంటి మైనారిటీస్ ఉంటారో, 10 లక్షల జనాభా దాటి ఉండి మైనారిటీగా ఉంటారో వాళ్ళు కమ్యూనల్ కౌన్సిల్ మతపరమైనటువంటి మండలిని ఏర్పాటు చేసుకోవచ్చని, ఒక 25 మంది మత మండలిలో సభ్యులుగా ఉంటే వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని, ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అయితే ప్రావిన్స్, కేంద్రం నుంచి అయితే కేంద్ర శాసనశాఖ నుండి ఓటు వేయడం, అంటే శాసనసభ్యులు ఓటు వేయడం ద్వారా దీనికి బడ్జెట్ ఇవ్వచ్చని ఒక భావన వచ్చినప్పటికీ, ఈ మతపరమైన మండళ్ళ వల్ల మతపరమైనటువంటిది భావాలు ఎక్కువయ్యి కమ్యూనలిజం ఎక్కువ అవుతుందని ఈ మతపరమైన మండళ్ళు మేము వ్యతిరేకిస్తున్నామని నెహ్రూ రిపోర్ట్ అభిప్రాయపడింది. ఓవరాల్గా ఈ సిలోన్ రిఫార్మ్స్ కమిటీ రీసెంట్గా ఏర్పాటైంది. అది కూడా ప్రత్యేక నియోజకవర్గాలు వద్దన్నదాన్ని చెప్తూ ప్రత్యేక నియోజకవర్గాలను పూర్తిగా ఖండిస్తూ జాయింట్ ఆర్ మిక్స్డ్ ఎలక్టరేట్స్, మీకు ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేశాను, వాటిని నెహ్రూ రిపోర్ట్ సపోర్ట్ చేసింది. అంటే సింపుల్గా నేను తెలుసుకునేది సెపరేట్ నియోజకవర్గాలు వద్దు, జాయింట్ ఎలక్టరేట్స్ ఉండాలని చెప్తూ జాయింట్ ఆర్ మిక్స్డ్ ఎలక్టరేట్ సిస్టమ్ ఉండాలని చెప్పింది. మతపరమైనటువంటి మండళ్ళు వద్దని చెప్పింది. సేమ్ టైం ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఈ మతపరమైనటువంటి ఫుల్లెస్ట్ లిబర్టీ, కన్సెన్స్ అండ్ రిలీజియన్ కోసం, వాళ్ళకి భద్రత కోసం హక్కు, అలాగే రిమైనింగ్ రైట్ ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ బిఫోర్ లా, నో స్టేట్ రిలీజియన్ లాంటివి, మెన్ అండ్ విమెన్ హ్యావ్ ఈక్వల్ రైట్స్, ఇలాంటివన్నీ కూడా 19 ప్రాథమిక హక్కులను కూడా తీసుకురావడం జరిగింది.